నా బంగారం ఎవరో? సాయి సిద్ధు. సాయి సిద్ధు అని బంగారం. ఇప్పుడేమంటావు? బంగారం ఇదన్నీ అయిపోయిన తర్వాత నన్ను కలిసారు కదా, ఒక రీల్ చేద్దాం అంటే ఆ రోజు ఒక చిన్న ఈవెంట్ జరిగింది, అవార్డ్స్ ఫంక్షన్ది. ఆ రోజు చేద్దాం అని చెప్తే అప్పుడు పార్కింగ్ రీల్ చేశాను నేను. మరి అమ్మాయి సిగ్గుపడుతూ నాకు సాయి సిద్ధు నా బంగారం అని అంటుంది కదా. మరి నా బంగారం సమంత అంట, నిజంగా అయిపోద్దా మేడం? లేదు, సంబంధమే లేదు అసలు. లేదు. సో ఈ వీడియో చూసావా ఇంతకు ముందు నువ్వు? చూసా. మళ్ళీ బంగారం నీ క్వశ్చన్ చేసావా, ఏంటి నా పేరు ఎందుకు చెప్పావు అలా అని? నిద్ర లేదు నాకు. నా ఫ్రెండ్స్, నా షేరింగ్ లో పైన, నా ఫ్యామిలీ, నా ఫోన్లు, అందరు కాల్స్ పెళ్లి సంబంధం ఎప్పుడు మాట్లాడరా, కాల్స్, పిచ్చి పిచ్చి మాటలు, ట్రోల్స్ ఎక్కువైపోయాయి అనుకుంటా దీని మీద. ఆ తర్వాత బంగారం వెళ్ళి అడిగావా మరి ఈ వీడియో ఏంటి, అలా ఎందుకు అన్నావు, నా పేరు ఎందుకు అన్నావు బంగారం అనగానే అని? అమ్మా ఇంకోటి ఏంటంటే, నేను అంటే చాలా మంది ఏం చెప్పారంటే, నరే నీ గురించి అంత బ్యాడ్గా ఏం చెప్పలేదు రా, మంచి చెప్పింది, ఒక ఆడపిల్లకి ఎలా చెప్తావు అని చెప్పింది. సరే దానికి బంగారం అంటే రెండు రకాలుగా ఉంది. ఒకటి, ఒక అన్నగా తీసుకోవచ్చు, ఒక తమ్ముడు తీసుకోవచ్చు, ఒక ఫ్రెండ్గా తీసుకోవచ్చు, ఇంకోలాగా తీసుకోవచ్చు. సరే ఓకే, మా తనతో ఉన్న బాండ్ నాకు ఏంటంటే ఒక సిస్టర్ బ్రదర్, నాకు అది అర్థమైంది. నాకు చాలా అది లైవ్కి వెళ్ళి చెప్పాను, తన సిస్టర్ లాంటిదని చెప్పాను నేను, అంతే. అక్కడితో క్లియర్ అయిపోయింది. నేను స్టోరీ పెట్టా, మొత్తం చెప్పేసుకున్నా, అయిపోయింది. నెక్స్ట్ వీడియో చూద్దాం. నేను ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్లో పేరు చెప్పాలి, నాకు హెల్ప్ చేసింది, నన్ను ఆదుకుంది సాయి సిద్ధు అని ఒకడన్నా. యూట్యూబర్స్ అందరికీ నువ్వు హెల్ప్ చేస్తుంటావా? అంటే నేను అది బయట ఎక్కడ చెప్పుకోను, బట్ నీకు ఎలా వచ్చింది వీడియో. సో ఇతను కూడా ఒక యూట్యూబరే కదా, అంటే కొంచెం రూడ్గా బూతులు మాట్లాడుతూ ఉంటాడు అనేసి ట్రోల్స్ వస్తాయి అబ్బాయి మీద. తనకి ఏ విధంగా హెల్ప్ చేసావు నువ్వు? అంటే యాక్చువల్లీ ఒక చిన్న కామెడీ స్టార్లో స్కిట్లో కలిసాం. ఓకే. ఆ రోజు కలిసి నాతో మాట్లాడు, అన్న నీ వీడియోస్ బాగుంటాయి అన్న, నేను చూస్తావు అన్నా అంటే, ఓకే తమ్ముడు. అప్పుడు కొట్టాడని కదా, సంథింగ్ ఏదో జరిగింది కదా, మీ మదర్కి ఏంటో ప్రాబ్లం ఏంట్రా అని అడిగితే, అప్పుడు అమ్మ గురించి చెప్పంగానే ఓకే, ఆ టైంలో నేను నా పర్సులో అమౌంట్ ఉన్నాయి, ఒక 15K సంథింగ్ 10K ఉన్నాయి, నేనేం మాట్లాడలేదు, సత్యముడు తీసుకోవాలని చెప్పి ఇలా పెట్టేశారు. వాడు ఒకేసారి ఇలా చూస్తున్నాడు, నిజంగా తమ్ముడు తీసుకో తమ్ముడు, ఉంచుకో తమ్ముడు అని చెప్పి ఇచ్చేసారు. తర్వాత వాడు ఎన్ని టైం ఇప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు కానీ రాత్రి పూట అన్నా, ఒక 500 అన్నా, ఒక 1000 రూపాయలు అన్నా, ఎలా ఉందన్నా అంటే నేను వేస్తూ ఉంటా, ఏముంది. తర్వాత ఒక రోజు చెప్పా, ఇలా అడగద్దురా బద్దగా, నీకనేది ఒక లైఫ్ ఉంది, చూసుకో, ఇప్పుడు మంచి పేరుంది నీకు బయట, చక్కగా చేసుకో, చక్కగా ప్రమోషన్ చేయి, ఏమైనా చేయి, డబ్బులు సంపాదించుకోరా, నాకంటే నడిచిద్ది, నీకు నడదు కదా, ప్రతిసారి నేను ఇస్తాను చెప్పి గ్యారంటీ లేదురా నీకు, కానీ జాగ్రత్త కాపాడుకోరా అన్న. ఓకే. సో నెక్స్ట్ వీడియో ప్లీజ్. మీరా బుక్ చేసింది క్యాన్సిల్ చేయడం మేడం. ఎందుకు క్యాన్సిల్ చేయమంటున్నావు? నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరు ఇక్కడనే ఉంటారు, చూస్తే పరుగు పోతుంది. ఇది వెరీ కనెక్టింగ్ వీడియో, సో అందుకే అంత ట్రెండింగ్ లో. 1 minute అక్కడ దాకా థింక్ చేస్తాను, అక్కడ ఫినిషింగ్ చేస్తాను. ఓకే. సో ఈ వీడియోనే చాలా ఎమోషనల్గా అందరికీ టచ్ అయింది. ట్రాన్స్జెండర్స్ని కూడా మనం వేరేలా ట్రీట్ చేయకుండా వాళ్ళని కూడా హ్యూమన్ లాగా ట్రీట్ చేయాలని చెప్పేసి చేసిన వీడియో ఇది. ఓకే. సో నువ్వు చేసే మంచి పనులు అందరికీ తెలిసిపోతాయని నీకు భయం కదా? అలాని కాదు, ఎందుకు నాకు నేను డబ్బా కొట్టుకోవడం ఎందుకు అని చెప్పి అనిపించింది నాకు. ఎనీవేస్, వండర్ఫుల్.